బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే తీపి కబురు. పసిడి రేటు పడిపోయింది. ఈరోజు గోల్డ్ రేటు భారీగా దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి రేట్లు ఇప్పుడు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు స్థానిక ధరలపై ప్రభావం చూపాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ తగ్గింపు పసిడి ప్రేమికులకు పెద్ద ఊరటగా మారింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా ఇతర ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు నేడు దిగొచ్చాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం, ఇన్వెస్టర్లు ఇతర లాభసాటి మార్గాల వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం డిమాండ్ తగ్గింది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర గణనీయంగా పడిపోయింది. ఆ ప్రభావం నేరుగా మన దేశీయ మార్కెట్లపై, ముఖ్యంగా హైదరాబాద్ పసిడి మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. గత వారం గరిష్ట స్థాయిలో ఉన్న ధరలు ఇప్పుడు భారీగా తగ్గడం విశేషం. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం మార్చి 30న హైదరాబాద్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర దాదాపు 810 రూపాయలు తగ్గింది. దీంతో నిన్నటి వరకు భయపెట్టిన ధరలు ఇప్పుడు కాస్త అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు గోల్డ్ రేటు 1,47,280 రూపాయలకు తగ్గింది. అటు ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులానికి 750 రూపాయలు క్షీణించింది. ధరలు తగ్గడంతో మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించనుంది. ఈ పసిడి రేటు 1,35,000కు పడిపోయింది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 1,11,070 రూపాయల వద్ద ఉంది. కాగా పైన ఇచ్చిన బంగారం ధరలకు వస్తు సేవల పన్నుగా చెప్పుకుని జీఎస్టీ అదనంగా పడుతుంది. ఇంకా జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. వీటిని కలుపుకుంటే బంగారం ధరలు పైకి చేరుతాయి. ఈ ధరల తగ్గింపు కేవలం తాత్కాలికమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మారితే మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకే తక్కువ ధర ఉన్నప్పుడే బంగారం కొనుగోలు చేయడం లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడి కోరుకునేవారు గోల్డ్ కాయిన్స్, బిస్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక మందగమనం లేదా ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా పసిడి రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు బంగారం ధరలను శాసిస్తాయి. రాబోయే రోజుల్లో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాల ఆధారంగా ధరలు ఎటువైపు వెళ్తాయో స్పష్టత రానుంది. ఏది ఏమైనా హైదరాబాద్ వాసులకు మాత్రం ఈ వారం బంగారం కొనడానికి సరైన సమయం అని చెప్పుకోవచ్చు. వారం ఆరంభంలోనే గోల్డ్ నేల చూపులు చూస్తోంది. నగలు కొనాలనుకునేవారు దగ్గరలోని జ్యువెలరీ షోరూమ్కు వెళ్ళి లేటెస్ట్ ధరల వివరాలు చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే నగలు ఆధారంగా తయారీ ఛార్జీలు కూడా మారతాయి. జ్యువెలరీ డిజైన్ ఆధారంగా ఈ ఛార్జీలు డిసైడ్ అవుతాయి. పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనేవారికి ఇది ఒక ధరల పత్రం మరికొన్ని రోజులు కొనసాగాలని సామాన్యులు కోరుకుంటున్నారు.